ఇప్పటి నుండి ఐఫోన్ దొంగతనాలు అవ్వవు. ఎందుకు? ఒకవేళ మీరే తీసుకెళ్లి దొంగ చేతికి ఫోన్ ఇచ్చినా కూడా వాడికే బొక్క. ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే సింపుల్ గా దాంట్లో ఉన్న డేటాని రీసెట్ చేసేసి చోర్ బజార్ లోనో లేదా మొబైల్ షాప్స్ లోనో సెకండ్ హ్యాండ్ ఫోన్ అని చెప్పి అమ్మేస్తారు. అదే ఐఫోన్ అయితే అందులో ఉండే రీప్లేసబుల్ పార్ట్స్ అన్నింటినీ కూడా విడదీసి ఇండివిజువల్ గా మొబైల్ రిపేర్ షాప్స్ కి గానీ లేదా థర్డ్ పార్టీ అన్ఆథరైజ్డ్ యాపిల్ సర్వీస్ సెంటర్స్ కి గానీ అమ్మేస్తారు. అందుకే కొన్ని ప్లేసెస్ లో ఒరిజినల్ ఐఫోన్ బ్యాటరీ అని చెప్పి చాలా చీప్ ప్రైజెస్ కి రిపేర్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి స్టోలెన్ డివైసెస్ నుంచి తీసుకొచ్చినవే. దీనికోసమే యాపిల్ iOS 18 అప్డేట్ లో ఈ రీప్లేసబుల్ పార్ట్స్ అన్నిటికీ కూడా లాక్ ని పెట్టింది. ఇది ఎప్పుడు పెట్టారు? అంటే ఇప్పుడు దొంగతనం చేసిన ఐఫోన్ లో నుండి పార్ట్స్ ఏవన్నా తీసి వేరే ఫోన్ లో రీప్లేస్ చేస్తే అందులో ఖచ్చితంగా యాపిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కొట్టేసిన ఐఫోన్ లో ఉన్న యాపిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే మాత్రం ఈ పార్ట్స్ ఏవి కూడా పనిచేయవు. చాలా బాగుంది కదా. సో ఐఫోన్ యూస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వెంటనే ఈ iOS 18 కి అప్డేట్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా మీ ఐఫోన్ లో ఏదైనా పార్ట్ ని రీప్లేస్మెంట్ చేయించుంటే అండ్ అది జెన్యూన్ కాకపోతే మాత్రం iOS 18 కి అప్డేట్ చేయకండి. అండ్ అలాగే ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యాపిల్ యూజర్స్ అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి.